అందరికీ నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో స్టూడియోలో ఇవాళ టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లతా మేడం గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, వైసీపీ ఈ యొక్క వ్యవహారం చూస్తే మేడం, రీసెంట్గా డాక్టర్ సర్టిఫికేట్ అంటూ వచ్చింది దువ్వాడ శ్రీనివాస్ గారికి. ఆయన సర్టిఫికేట్ వచ్చిందని చెప్పి యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే కొంతమంది రోల్ మోడల్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఎట్లా వచ్చిందా, ఆయన ఏ రకాన్ని వచ్చింది, ఏదైనా ప్రజాసేవలో ఉన్నా, ఈ లోపు ఏమన్నా పెద్ద పెద్ద డిగ్రీలు చదివినాడా అన్నట్టున్నారు. అసలు ఆయనకి డాక్టరేట్ ఎందుకు వచ్చిందంటారు మేడం? దువ్వాడ శ్రీనివాస్ వచ్చి అంటే ఇప్పుడు కొంతమంది అంటే ఆయన బిహేవియర్ మనం చూస్తున్నాం కొద్ది రోజులుగా. సో ఒక కరెక్ట్గా 1 ఇయర్గా స్టార్ట్ అయిందేమో అనుకుంటా మేబీ ఇది. సో ఆయన సోషల్ మీడియాలో బాగా అంటే గతంలో రాజకీయ నాయకుడిగా ఒక రకమైన ఇది ఉండేది, ఇప్పుడు ఇంకొక రకమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు కదా. అదేమైందంటే ఒకేసారి ఆయన్ని చూస్తే ప్రజలందరికీ కూడా అంటే ఒక పొలిటీషియన్, ఒక ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి ఇట్లా పనులు చేస్తాడా, ఇలా బిహేవ్ చేస్తాడా, కుటుంబం అని కానీ పిల్లలను కానీ ఏమీ లేకుండా రోడ్డును పడేసి ఇట్లా చేస్తారా అనేది అందరూ షాక్ అయిన విషయమే అది. ఎందుకంటే గతంలో అంతా వాళ్ళ వైఫ్తో చూసేవాళ్ళ కాబట్టి, ఆయన ప్రెస్ మీట్లు పెట్టినా, ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నా అన్నీ చూసేవాళ్ళు కాబట్టి. సరే, ఆయన పబ్లిసిటీ పిచ్చి ఏ తారాస్థాయికి ఉందనేది తారాస్థాయిలో వెళ్ళిపోయింది అది. ఎందుకంటే ఆయన చిన్న చిన్న స్కిట్లు చేయటం అవి చూస్తూనే ఉన్నాం. తర్వాత ఆయన 3 కుండలు పెట్టి నీళ్లు పెట్టిన దాని పబ్లిసిటీకి అయిన ఖర్చు సంవత్సరం మొత్తం ఫ్రిడ్జ్ వాటర్ అయినా ఇవ్వచ్చేమో. సో ఎలా అంటే వాటర్ బాటిల్సే సప్లై చేయొచ్చేమో. అంటే ఎండాకాలం వచ్చింది, 10 మందికి సేవ చేయాలా, 10 మంది దాహత్య తీర్చాలా అని ఆయన అపర భగీరథుడు 3 కుండలు పెట్టాడు మేడం. అదే 3 కుండలు పెట్టి ఆ ఫ్లెక్సీలకి, ఆ హోర్డింగ్లకి, వాటికైన ఖర్చు ఎక్కువ. అంటే ఈయన పెట్టిన కుండల ఖర్చు ఏమో 100 రూపాయలు చేస్తుంది. ఆయన చేసిన పబ్లిసిటీ స్టంట్ అయితే ఆ రేంజ్లో పెట్టాడు. ఒక కుండ 30 రూపాయలు 40 రూపాయలకు మించి ఏముంటుంది చెప్పండి, అది ఊర్లలో కదా. అవును, అదేమి అటు పక్క కొంచెం రేట్లు తక్కువే. సరే మహా అయితే 500 పెట్టాడేమో అనుకుందాం. సో ఆయన పబ్లిసిటీ ఏ రేంజ్లో పెట్టుకున్నాడు, దానికి ఆయనకి డాక్టరేటా? సో డాక్టరేట్కి ఒక విలువ ఉందా మేడం? ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇచ్చింది మేడం ఆ డాక్టరేట్ కూడా, డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని చెప్పి ఆ యూనివర్సిటీ ప్రదానం చేసింది. యూజీసీ వాళ్ళతో టైప్ అయి ఉండేదని చెప్తున్నారు కదా. అవును, ఇండియాలో ఏదన్నా యూనివర్సిటీస్కి పర్మిషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా యూజీసీ పర్మిషన్ ఉండాలా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని చెప్పి, లేదా ఎన్ఐసిసి వాళ్ళు ఒక సర్టిఫికేషన్ ఇస్తారు మేడం, అక్రిడియేషన్ అని మీరు చెప్పారు కదా అది. సో ఆ 2 సర్టిఫికేషన్స్ ఉంటేనే యూనివర్సిటీకి అప్రూవల్స్ వస్తాయి. అసలు వీళ్ళని తీసుకున్నటువంటి డాక్టరేట్ ఏదైతే తీసుకున్నారో ఆ డాక్టరేట్కి వాళ్ళ పర్మిషన్సే లేవు అసలు. యాక్చువల్లీ నాకు తెలిసి అయితే యూనివర్సిటీల్లోనే పిలిచి ఇస్తారు డాక్టరేట్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా కూడా. ఇలా హోటల్ గ్రీన్ పార్క్, నేను హైదరాబాద్లో ఉన్నాను, అది కూడా కాకుండా నేను అక్కడ లేను, ఆంధ్రాలో లేను, హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి హైదరాబాద్లో ప్రోగ్రామ్ పెట్టండి, నా ఇంటికి పక్కన పెట్టండి అని చెప్తే వచ్చి డాక్టరేట్ ఇస్తారా? యాక్చువల్లీ అయితే యూనివర్సిటీకి వెళ్ళి చేసే ప్రోగ్రామ్ అది. సో అది కూడా చూడండి, మీకు స్టేజ్ మీద మనుషులు కనబడతారు, స్టేజ్ ముందు ఎవరున్నారో కూడా తెలియదు మనకాడ. ఆ స్టేజ్ మీద ఉన్న ఒక 5-6 మందేనా, ఆ ఫోటో ఒకటేనా? ఆ ఫోటో ఒకటే, ఎంతమంది వచ్చారో కూడా తెలియదు. అదే డ్రెస్ ఈయన గుట్టించుకోమని ఉంటారు, ఈయన సైజులు చూసుకొని ఈయన గుట్టించుకున్నాడు. ఎట్లాగో క్లాత్ షోరూమ్ పెట్టాడు కదా, బట్టల బిజినెస్ లేక వచ్చాడు కాబట్టి ఈయనే ఫస్ట్ రెడీమేడ్ డ్రెస్ ఒకటి గుట్టించుకొని చూసుకున్నాడు. మేడం, నాకు కూడా మీరు కన్నా పుషప్ చేస్తే నేను కూడా డాక్టరేట్ తెచ్చుకుంటాను మేడం. అంటే మీలాంటి వాళ్ళు దగ్గర వాళ్ళు ఎంకరేజ్ చేస్తే. ఎందుకంటే మేడం, ఆ యూనివర్సిటీలో మనం ఒకసారి పేరు నమోదు చేసుకొని అన్నీ చేసుకున్న తర్వాత ఏంటంటే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, నాకు డాక్టరేట్ ఇవ్వండి అని చెప్పి. కేవలం అంటే ఇద్దరు నాకు ఎట్లయితే మనం ఏదైనా నామినేషన్ వేస్తాం, ఎంపీటీసీనో ఏ విధంగా నామినేషన్ వేస్తే ఆ విధంగా ఇద్దరు మనకు సపోర్ట్ ఉండాలా, డాక్టరేట్ ఇచ్చేదానికి మనకు డబ్బులు కట్టాలి. ఎగ్జాక్ట్లీ ఆ సైట్లోకి పోయి చూస్తే అర్థమైంది మేడం, డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఒక వెబ్సైట్లోకి పోయి చూస్తే. సో నేను కూడా డాక్టర్ అవడం నాకు అంత పెద్ద కాలమే పట్టదు మేడం. అసలు డాక్టరేట్ ఇవ్వటానికి ఏ రకంగా ఇచ్చారనేది అర్థం కావట్లేదా? అసలు మేనేజబుల్ అనేది అర్థమైపోతుంది. ఎప్పుడైతే ఇక్కడ వచ్చి గ్రీన్ పార్క్లో పెట్టారో అక్కడ స్టేజ్ ముందు ఉన్న వాళ్ళు ఎవరూ తెలియదు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు, స్టేజ్ కింద ఎవరు ఉన్నారో కూడా కనపడడం లేదు. ఎంత జనాలు వచ్చారు యూనివర్సిటీలో. యాక్చువల్లీ యూనివర్సిటీలో చేసినప్పుడు స్టూడెంట్స్ దగ్గర నుంచి లెక్చరర్స్ దగ్గర నుంచి అందరూ ఉంటారు. కనీసం వాళ్ళ జగనన్న కూడా పిలుచుకోవాలి, వాళ్ళు గౌరవప్రదంగా డాక్టరేట్ వస్తూ ఉండి ఇక్కడ జగనన్నని పిలుచుకోలేదు. సరే వాళ్ళ పార్టీ నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే అది లేరు. సరే దేన్ని చూసి రోల్ మోడల్ చెప్పండి? ఆయన ఒక కుటుంబ విలువలు ఇచ్చిన వ్యక్తి అనా, లేకుంటే కన్న బిడ్డల్ని రోడ్లు పాలు చేసిన వ్యక్తి అనా? దేన్ని చూసి ఆయనకి డాక్టరేట్ ఇచ్చారు? సో టోటల్ ఫేక్ అనా మేడం? అంత ఫేక్ గానే మనకు కనపడుతుంది కదా మేడం. ఫేక్ అంటే నాకు ఒక మనిషి గుర్తొచ్చాను మేడం, గతంలో స్పీకర్గా పనిచేసినటువంటి తమ్మినేని సీతారాం గారు.
ఆయన ఇది వరకు నేను లా కోర్స్ చేస్తున్నాను అన్నప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అయింది. ఎందుకంటే ఆయన అఫిడవిట్లు అన్నీ తొవ్వి లోడ్ చూశానమాట. కేవలం ఆయన డిగ్రీ సెకండ్ ఇయర్తో ఆయన చదువులు ఆపేసినట్లు 2019 ఎలక్షన్ అఫిడవిట్లో ఉంది. కానీ ఆయన లా ఏ విధంగా చేస్తాడు అనేది అందరికీ డౌట్ వచ్చింది. అంటే ఇది కూడా ఒక ఇన్స్పిరేషన్ మేడం, డిగ్రీ లేకున్నా కూడా లా చేయొచ్చు లేదా డాక్టర్ కోర్స్ చేయొచ్చు అన్నట్లు. సో ఈ విషయం పైన అక్కడ శ్రీకాకుళంలో ఎమ్మెల్యే అయినటువంటి కోన రవికుమార్ గారు కేసు వేసినారు. ఈ విషయం ఎంత చూడండి. ఆయన ముందే కూడా ఇదివరకు ఎప్పుడో విన్నాం, ఎక్కడో ఇంటర్లో హెచ్ఈసి చేశానని చెప్పటం, దాంట్లో సబ్జెక్టులు మార్చి చెప్పటం, ఇవన్నీ కూడా విన్నాం. సరే, ఆయన నిజం చెప్తే ఏమవుతుంది చెప్పండి, నిజం చెప్పొచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు చెప్తారు కదా మేడం. పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, ఉన్న వాళ్ళందరూ చెప్తారు. సరే, నువ్వు చెప్పటానికి నామోషి పడి అబద్ధం చెప్పి నువ్వు ఒక స్పీకర్ స్థానంలో కూర్చునే స్థాయి అనేది కాదు కదా. అందుకే మీరు చూడండి, ఆయన బిహేవియర్ దాంట్లో తెలిసిపోతుంది. మనం స్పీకర్గా ఉన్నప్పుడు ఆ హుందాతనం ఎక్కడైనా ఏడ్చింది 5 ఏళ్ళు? ఎక్కడా లేదు. ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఆ స్పీకర్ పదవికి అసలు ఆయన సూటబుల్ కాదు. ఆయన హావభావాలే కానివ్వండి, ఆయన మాటలే కానివ్వండి, దానికి కరెక్ట్ విలువ కూడా లేకుండా చేసేశారు. సో ఆయన ఏంటంటే కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుంది అన్నట్టు చేశాడు. సో ఇప్పుడు అన్నీ బయట వస్తాయి కదా, ఎప్పుడో ఒకరోజు విర్రవీగిన వాళ్ళకి ఎక్కడో చోట కత్తరింపు అనేది పడుతుంది. ఆ రకంగానే ఇప్పుడు అన్ని విషయాలు బయట వస్తాయి కదా, తెలుస్తాయి కదా. ఆయన సర్టిఫికేట్స్ ఏంటి, ఆయన ఏంటి, ఆయన గతంలో ఒక్కొక్కసారి అఫిడవిట్లో ఇచ్చినప్పుడు ఎలక్షన్ అఫిడవిట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మార్చి ఇవ్వటం. డిగ్రీ సెకండ్ ఇయర్లో డిస్కనెక్ట్ అయ్యాని చెప్పటం కానివ్వండి, మళ్ళీ లా చేశానంటాం కానివ్వండి. దీనిలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది కూడా తెలియాల్సింది ఉంది. ఇప్పుడు ఫేక్ సర్టిఫికెట్లు అన్ని పబ్లిక్లో చాలా మంది ఎక్కువ అవుతున్నాయి మేడం. ఇటువంటి వాళ్ళ వల్ల, ఇటువంటి ప్రజాప్రతినిధుల వల్ల ముఖ్యంగా యువత కూడా చెడిపోయే ప్రమాదం ఉంది కదా. అదే కదా, ఇప్పుడు రోల్ మోడల్గా వీళ్ళనే చూస్తారు కదా. సో ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళని రోల్ మోడల్గా అనుకుంటారు. ఏంటంటే చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పు చేసుకుంటూ పోతున్నారు. అంతే కదా జరుగుతుంది. సో వాటికి అన్నిటికీ చెక్బడి దువ్వాడ శ్రీనివాస్ కూడా చూడండి, ఇద్దరిలో కూడా సిమ్టమ్స్ అట్టాగే కనపడుతున్నాయి. ఇద్దరు కూడా ఆయనకేమో డాక్టరేట్ వస్తే ఇప్పుడు ఆయనకి ఏమైనా కిరీటం పెట్టేస్తారా, లేకుంటే ఆయన ఏమైంది డాక్టరేట్ అనేది ఈవేళ రేపు దానికి విలువ లేకుండా చేశారు. అంటే ఒక మంచి యూనివర్సిటీ నుంచి రావటం వేరు, ఇలా హోటల్స్లో పెట్టుకొని చేసుకోవటం వేరు. రేపు పొద్దున ఎవరినైనా ఒక యూనివర్సిటీ ఒక లెక్చరర్ను ఒకళ్ళని పిలిపించుకోవటం, వాళ్ళతో రేపు పొద్దున డాక్టరేట్ అని చెప్పేసి ప్రొఫెసర్ని వాళ్ళు పిలిపించుకుంటారు. డాక్టరేట్ అని చెప్పి ఏ హోటల్లో పెట్టేసుకుంటే అది డాక్టరేట్ అయిపోతుందా? యావత్ సమాజానికి అవమానం కదా మేడం. బాగా ప్రొఫెసర్ చదువులు చదివిన వాళ్ళు ఉంటారు, ఏదో సైంటిఫిక్గా రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కొద్ది మందికి అది అంత కష్టపడినా కూడా అందరికీ డాక్టరేట్ రావు. 100 మందికి ఇద్దరికో ముగ్గురుగా వస్తూ ఉన్నాయి. అటువంటి కోవలేకి నేను వెళ్ళిపోయినానని చెప్పి అది ఓన్ పుషప్ ఏందో అది అసలు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే డాక్టరేట్కి విలువ లేకుండా చేసేసారు. ఎక్కడ పడితే అక్కడ ఒక హోటల్లో పిలుచుకొని, అంటే ఇప్పుడు అమెరికా నుంచి రప్పించుకోవాలి ఎవరినో ఒకళ్ళు రప్పించుకోవటానికి, ఒక టికెట్ వేసి ఇక్కడ ఖర్చులు పెట్టుకుంటే డబ్బు ఉంది కాబట్టి వస్తున్నారు. వచ్చినప్పుడు ఇక్కడ హోటల్స్లో డాక్టరేట్ ఇప్పించటమా? వీళ్ళు వెళ్ళాలి కానీ డాక్టరేట్ ఆ యూనివర్సిటీలకు వీళ్ళు వెళ్ళాలి. సో కానీ అది అట్లా జరగట్లేదు. అదే మేడం, నా ఆశల పైన మీరు ఇంత ఎత్తు బండరాలు వేసినట్టున్నారు. నేను ఒక 3 లక్షలు ఏర్పాటు చేసుకున్నాను నాకు ఒక డాక్టరేట్ కోసం. అదే చెప్పేది. ఏముంది, అక్కడ నుంచి ఫ్లైట్ టికెట్ ఒకళ్ళు ఎవరైనా ఒక లెక్చరర్నో ఎవరినైనా పెట్టేసుకొని వాళ్ళని పిలిపించుకోవటం, మనం కూడా సితారాలో చేద్దాం, నీకు డాక్టరేట్ అట్లాగే వచ్చేస్తుంది. అదే చేస్తున్నారు కదా. ఇప్పుడు ఈయన చేసిన పద్ధతి చూస్తే అట్లాగే ఉంది. ఇట్లాంటివి ఎంకరేజ్ చేయటం ఎంతవరకు కరెక్ట్? ఇట్లా ఎంతమందికి ఇంకా అదేంటో పెద్ద గొప్ప అనుకొని డాక్టరేట్ అంటే ప్రతి వాళ్ళు కూడా ఇంకా డాక్టరేట్ అని చెప్పి అసలు పెట్టుకోవటం ఎంతవరకు కరెక్ట్? ఇట్లాంటి వాళ్ళ మీద అసలు సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డాక్టరేట్ అనే దానికి ఒక వాల్యూ ఉంది. సో రేపు పొద్దున అన్ని పద్మవిభూషణ్లు కూడా అన్ని డూప్లికేట్లు తయారు చేసేస్తారు వీళ్ళు. ఎక్కడా కూడా తగ్గేటట్లేరు. జగన్మోహన్ రెడ్డి అనే టీము ఎక్కడ దేనిలో కూడా తగ్గరు. అట్లాంటివి కూడా పద్మభూషణ్లు కూడా వీళ్ళే రెడీ చేసేస్తారు. సో అందుకని ఖచ్చితంగా వీటి మీద కూడా యాక్షన్ తీసుకుంటే కానీ ఇట్లాంటివన్నీ అరికట్ట. ఇప్పుడు చూడు, కొంతమందికి యువతకు కూడా రేపు పొద్దున ఇవి మనం కూడా అప్లై చేసి పెట్టుకుంటే పోతుంది కదా. యూనివర్సిటీలు చిన్న యూనివర్సిటీల్లో కానివ్వండి, ఎక్కడో చోట ఇప్పుడు ఆయన అమెరికా నుంచి పిలిపించాడు అని అన్నారు. సో ఇంకో దేశం నుంచి అనుకుంటారు కదా, ఇంకా చిన్న దేశాలకు కూడా వెళ్ళిపోతారు. ఉంటాయి కదా మేడం, డొల్ల యూనివర్సిటీలు ఉంటాయి కదా, అలా పిలిపించుకుంటారు. అట్లా అయిపోతుంది. సో వీటిలలో ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఏమి రోల్ మోడల్ అనుకున్నాడో కూడా అర్థం కావట్లా. సో ఆయన లైఫ్ ఇది చూసుకుంటే ఇప్పుడు డాక్టరేట్లోనూ తప్పే చేశాడు, ఆయన లైఫ్లో చూసుకున్నా తప్పే చేశాడు. అది కూడా కాకుండా డైవర్సులు కూడా రాకుండా మేము ఉంటున్నాం అని చెప్పి ఇంకా పబ్లిక్గా చేరి
మీడియాలు తిరుగుతున్నారు. సో ఎక్కడి వరకు తీసుకెళ్తున్నారు? ఎందుకు? ఇప్పుడు మా లైఫ్ మా ఇష్టం అంటే మీరు ప్రైవేట్ ఉండిపోండి. ఇప్పుడు దీన్ని వచ్చి ప్రపంచానికి చూపెట్టాల్సిన అవసరం లేదు. డాక్టరేట్ తీసుకునేటప్పుడు కూడా ఆవిడని తీసుకెళ్ళాడు. నేను అదే అంటున్నా, మీరు ప్రైవేట్గా ఉండండి. మీరు పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ట్రాన్స్పరెన్స్గా ఉండాలి. సో అది ఉండాలని అనుకున్నప్పుడు ఇట్లాంటి ఎదవ పనులు చేయకూడదు. సో మీరు రాజకీయ జీవితం వదిలేసి మీ పర్సనల్ లైఫ్లో ఏంటో మీరు బతకండి. సో అది వేరు. మీరు ఒక రోల్ మోడల్గా ఉండి ప్రజలకి అవగాహన కల్పించాల్సిన వ్యక్తులు మీరు ఇలాంటివి చేస్తే రేపు పొద్దున ప్రజలు కూడా ఎట్లా అనిపిస్తుంది, ఆయన చేస్తే తప్పేంటి మనం చేస్తే ఏంటి అన్నట్టు ఉంటుంది. ఆయన చేస్తే ఎవరు తప్పని లేదు, ఆ రోజున మాట్లాడారు ఇది చేస్తారు, తర్వాత ఎవరు పట్టించుకోలేదు. సో మేము చేస్తే తప్పేంటనే కదా అనుకుంటారు. మేడం ఇది ఫేక్ డాక్టరేట్ కానీ ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ లేదా ఫేక్ లా సర్టిఫికేట్ కానీ ఈ విషయాలపైన ప్రస్తుతం విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఈ ఫేక్ సర్టిఫికేట్ పైన తమ్మినేని సీతారాం గారిది. సో ఇది కన్నా ప్రూవ్ అయితే జగన్మోహన్ రెడ్డి వీళ్ళపైన ఈ ఫేక్ క్యాండిడేట్స్ని ఏదైనా పార్టీ నుంచి సస్పెండ్ చేసే ఛాన్స్ అంటూ ఉందంటారా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారా? ఇది చాలా పెద్ద విచిత్రం. ఆయన క్రెడిబిలిటీ పెరుగుతుందేమో కదా మేడం, అన్న ఎవరిని క్షమించడని. అసలు దువ్వాడ శ్రీనివాస్ భార్య రోడ్డు మీద కూర్చొని అన్ని రోజులు ధర్నా చేసి అన్ని రోజు మీడియాలో మాట్లాడుకొని, అది కూడా కాకుండా సపోర్టర్సే కానివ్వండి దువ్వాడ శ్రీనివాస్ గారు చేసే తప్పు అని చెప్పి అందరూ ఖండించడం కానీ ఇన్ని చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. స్పీకర్గా చేశారు గతంలో, ఆయన ఏంటి అనేది ఆయనకి తెలుసు. ఇప్పుడు దొందుతుంది అయినప్పుడు ఎవరిని పట్టించుకుంటారు చెప్పండి? అంతే, యథా రాజా తదా ప్రజ. ఇప్పుడు ఆయనలో ఉన్న మిస్టేక్స్ అని వీళ్ళందరూ కొంచెం వేసుకుంటా ఉన్నప్పుడు వీళ్ళేదో కొంచెం పర్సెంటే కదా అని వదులుతారు. ఇప్పుడు ఆయన మీదే జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి నువ్వు కరెక్ట్ ఉన్నావా, మేము నీ పార్టీలో ఉండాలంటే మాలాంటి వాళ్ళే ఉంటారంటారు. ఇప్పుడు నువ్వే జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి, నిన్ను మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి చెప్తున్నాము అని అన్నప్పుడు నువ్వు మమ్మల్ని విమర్శిస్తే ఎట్లా అని అంటారు. అందుకే ఆయన ఏమీ మాట్లాడలేడు, చెప్పలేడు. చెప్పే ఇది కూడా క్రెడిబిలిటీ కూడా ఆయనకి లేదు కదా. థ్యాంక్ యూ మేడం. నమస్తే.